వందనాలు. మనం ఈ దినము చక్కటి దేవుని వర్తమానంతో మీ ముందుకు వచ్చేసాను స్నేహితులారా. మన వాక్యం ఏంటంటే అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి ఏం చేయబడింది అనే విషయాల కోసం మనం ధ్యానిద్దాము. అసలు అబ్రహాము మరి దేవుని ఎందుకు నమ్మాడు, అబ్రహాముని దేవుడు ఎందుకు పిలిచాడు? మరి ఈ రోజుల్లో మనం చూసినట్లయితే దేవుడు ఎవరికి ఊరికే మంచి మంచి బిరుదులు ఇచ్చాడు కదండి. ఎందుకంటే దేవుడు మన ఇంట్లో వ్యక్తి కాదు. స్నేహితులారా, జ్ఞాపకం చేసుకోండి, ప్రతి ఒక్కరూ మనము దేవుని మాటలు ధ్యానించుకుందాము. దయచేసి ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వాక్యాన్ని అనేక మందికి షేర్ చేయండి స్నేహితులారా. లాస్ట్ వరకు వినండి, ఎవరు స్కిప్ చేయొద్దు. స్కిప్ చేస్తే వాక్యం అర్థం కాదు స్నేహితులారా. దయచేసి మనం వాక్యం చదువుకున్నట్లయితే ఆదికాండము 12వ అధ్యాయము మనము 1వ వచనం నుంచి చదువుకున్నట్లయితే, యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించి దేశమునకు వెళ్ళము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదకరంగా నుందువు. నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించు వారిని శపించేదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడిన అబ్రహాంతో చెప్పాను. సో ఫ్రెండ్స్, జ్ఞాపకం చేసుకోండి, అబ్రహాముకి ఇంత గొప్ప పని ఎందుకు అప్పగించాడు దేవుడు? అబ్రహాముని ఎవరైనా శపిస్తే వారిని శపిస్తాను అంటున్నాడు. అబ్రహాము ఎవరినైనా ఆశీర్వదిస్తే వారిని ఆశీర్వదిస్తాను అంటున్నాడు. స్నేహితులారా, ఎందుకు దేవుడు అంత అబ్రహాముని దేవుడు ప్రేమించాడనే విషయం కోసం ధ్యానిద్దాము. ప్రియమైన దేవుని పిల్లలారా, మనము చూసినట్లయితే అబ్రహాము అబ్రహాముని పిలిచినప్పుడు తన సాధారణమైన వ్యక్తినండి. ఆయన అన్యుడు, దేవుడు నమ్మనివాడు అప్పటికి. అయినా దేవుడు దేవుడికి ఎందుకు అబ్రహాముని నచ్చిందంటే అబ్రహాంలో ఉన్న దృఢమైన విశ్వాసము, నమ్మకము, ధైర్యం. అందుకే దేవుడు పిలుస్తాడు. అబ్రహామును పిలిచి నీ ఇంటి నుంచి, నీ తండ్రి ఇంటి నుంచి విడిచిపెట్టి నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళము. అక్కడ నిన్ను ఆశీర్వదిస్తాను, నేను గొప్ప జనంగా చేస్తానని దేవుడు ఎందుకు మాట్లాడాడంటే అబ్రహాంలో ఉన్న విశ్వాసాన్ని బట్టి. స్నేహితులారా, అబ్రహామును పిలిచినప్పుడు నీవెవరో, నన్నెందుకు పిలుస్తున్నావు, నువ్వు నిజంగా నాతో మాట్లాడిన వ్యక్తి దేవుడివేనా లేకపోతే వేరొకరు ఎవరైనా అని అబ్రహాం ప్రశ్నించలేదండి. అందుకే దేవుడికి అబ్రహాం నచ్చుతాడు. మనల్ని దేవుడు పిలిస్తే ఎన్నో సందేహాలు వస్తాయి మనలోకి. నిజంగా మాట్లాడిన వారు దేవుడేనా లేకపోతే దేవుడి ముసుగులో ఉన్న వేరొక ఎవరైనా అనే అపనమ్మకం మనలో వస్తా స్నేహితులారా. కానీ దేవుడు అంటున్నాడు, మీరు నమ్మి విశ్వసిస్తే దేవుని రక్షణ పొందుతారని దేవుడు చెప్తున్నాడు. నమ్మిన వాడికి సమస్తం సాధ్యమని మత్తయి సువార్త మనం నమ్ముతాం. చూసి నమ్మిన వాడికంటే చూడక నమ్మిన వారు ధన్యులని దేవాది దేవుడు సెలవిస్తాడు. స్నేహితులారా, మనమైతే దేవుడు అలా పిలిస్తే అపనమ్మకంతో ఉంటామండి. దేవాది దేవుడు సెలవిచ్చినట్లు అబ్రహాము గుడ్డిగా నమ్ముతాడండి దేవుడిని. గుడ్డిగా నమ్మడం వల్ల అబ్రహాము ఏమయ్యాడంటే విశ్వాసులకు తండ్రి అయ్యాడు. దేవుడు అంత గుడ్డిగా దేవుడిని నమ్మబట్టి దేవాది దేవుడు అతనికి ఇంత గొప్ప బిరుదు ఎందుకు ఇచ్చాడంటే ఆయన గుడ్డిగా నమ్మాడు, దేవుడి పైన విశ్వాసం ఉంచాడు. స్నేహితులారా, అలాగే విశ్వాసము దేవునిపై ఉంచడం వల్ల దేవుడు ఏమైనా అబ్రహాం చెరిపేశాడండి ఎక్కడైనా మనం ఆదికాండంలో చూసినట్లయితే? కానీ స్నేహితులారా, మనము అబ్రాహాము వలె విశ్వాసం కలిగి జీవించాలి స్నేహితులారా. అప్పుడే దేవుడు మనల్ని పట్టించుకుంటాడు. ఇలాంటి గొప్ప వ్యక్తుల్లాగా మనల్ని మారుస్తాడు స్నేహితులారా. ఎందుకంటే దేవాది దేవుడు నమ్మిన వారిని ఎన్నడూ సిగ్గుపరచలేదు. ఆయన నిజంగా నమ్మిన వారిని ఎన్నడూ సిగ్గుపరచలేదు కూడా. స్నేహితులారా, ప్రియమైన దేవుని పిల్లలారా, జ్ఞాపకం చేసుకోండి, మనము దేవుడిని నమ్మామంటే కొంతమంది అరాకొర నమ్ముతారు, కొంతమంది సగం దేవుడిని నమ్ముతారు, సగం లోకాన్ని నమ్ముతారు. దేవుడు సగం
లోకం అలవాట్లు పాటిస్తారు, కొంత మరి సగం దేవుని అలవాట్లు పాటిస్తారు. స్నేహితులారా, అలాగ ఉండడం వల్ల మరి దేవునికి నష్టం కాదు, కానీ అలాగ ఉండిన వ్యక్తికి మరి నష్టపోతాడండి, చాలా నష్టపోతాడు. ఎందుకంటే స్నేహితులారా, మనము దేవుని నమ్మడం అంటే మరి అరకొర కాదండి, గుడ్డిగా నమ్మాలి, విశ్వాసంతో నమ్మాలి, దృఢంగా నమ్మమని దేవుడు చెప్తున్నాడు. స్నేహితులారా, మరి ఇక్కడ అబ్రహామే అలాగ నమ్మడం వల్ల తనకు గొప్ప బిరుదునిచ్చాడు. ఏం బిరుదునంటే విశ్వాసులకు తండ్రి అని అబ్రహాంకి మరి అంత పెద్ద బిరుదు ఇచ్చాడండి. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం చూసినట్లయితే మరి దేవుణ్ణి చూసినట్లయితే మరి అబ్రహాము ఆశీర్వదించిన వారిని ఆశీర్వదిస్తానంటున్నాడు, అబ్రహాముని మరి శపించిన వారిని శపిస్తానంటున్నాడు. స్నేహితులారా, మరి చూశారు కదండి అబ్రహాంకి మరి ఎంత కాపుదల, ఎంత రక్షణ ఇచ్చాడో మరి చూశారు కదండి. అప్పటికి దేవుడు ఎవరో తెలియదు, అయినా సరే మరి దేవుడు మాట్లాడాడు. స్నేహితులారా, దేవుడు ఇంత గొప్ప మరి కాపుదలు ఇచ్చాడు. స్నేహితులారా, మనం చూసినట్లయితే దేవాది దేవుడు ఎవరిని ఊరికే విడిచిపెట్టడండి, ఎవరికి ఊరికే బిరుదులు ఇచ్చాడండి. ఎందుకంటే బిరుదులు మనం దేవుడి దగ్గర దాచిపెట్టలేదు, ఎందుకంటే మన ప్రవర్తన బట్టి, మన సమర్పణ బట్టి, మన విశ్వాసాన్ని బట్టి, మన మరి భక్తిని బట్టే దేవుడు మరి ఒక వ్యక్తిని అంచనా వేయాలంటే దేవుడు ఆ విధంగా అంచనా వేస్తాడండి. ఊరికే ఏ వ్యక్తిని మరి ఆశీర్వదించాడు, మరి ఇలాంటి ధర్మశాస్త్ర గ్రంథంలో ఆ వ్యక్తి పేరు మరి ఉంచాడండి. చూస్తున్నాం కదండి, దేవుడి పైన ఎలాంటి విశ్వాసం ఉన్నవారు మరి బైబిల్ గ్రంథంలో లిఖించబడ్డారో, మరి దేవుడికి నచ్చకుండా బ్రతికిన వారు ఏ విధంగా ధర్మశాస్త్రంలో లిఖించబడ్డారో మనం ధర్మశాస్త్రం మొత్తం చదివితే అర్థమవుతుందండి. ప్రియమైన దేవుని పిల్లలారా, మనము చూసినట్లయితే మరి దృఢమైన విశ్వాసం కలిగి ఉండాలి. మరి అలాగే చాలా మంది వ్యక్తులు ఉన్నారండి, వారి కోసం మరొక వీడియోలో మనం మాట్లాడుకుందాము. మరి స్నేహితులారా, మరి ఎటువంటి మరి ఇంకా గొప్ప వ్యక్తులు అయితే ఉన్నారో, వారి విశ్వాస జాబితాలో ఎవరైతే చేరారో వారి కోసం మరొక వీడియోలో మనం మాట్లాడుకుందాము. మరి దేవాది దేవుడు మనకి ఈ అవకాశం ఇచ్చినందుకే వేలాది వందనాలు చెల్లిద్దాం. స్నేహితులారా, మరి దేవాది దేవుడు మరి అబ్రహాముని మరి ఇంత ఇదిగా ఆశీర్వదించాడు కాబట్టి మనము కూడా అంతకంటే ఎక్కువగా ఆశీర్వదించబడాలంటే మరి అబ్రహాము వలె మనం నమ్మకం కలిగి, దృఢమైన విశ్వాసం కలిగి జీవిద్దాము. అటువంటి జీవితాన్ని మనకి ఇమ్మని దేవుణ్ణి అడుగుదాము. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ప్రతి ఒక్కరూ దేవుని కృపలో వర్ధిల్లాలి, దేవుని మరి ఆజ్ఞలో బ్రతకాలి. ప్రతి ఒక్కరు దేవుడు చెప్పినవన్నీ పాటిస్తేనే మనం దేవుని మరి జాబితాలో చేరుతాము, దేవుడు పట్టించుకుంటాడు. మరి స్నేహితులారా, మనకు అలాంటి విశ్వాసం ఇమ్మని దేవుని అడుగుదాము. మరి ప్రియమైన దేవుని మరి జనాంగమా, ప్రియమైన దేవుని మరి ప్రజలారా, జ్ఞాపకం చేసుకోండి. మరి మీరు ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీకు అందరికీ వందనాలు. మరి మీరు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి అనేక మందికి మీరు వీడియో షేర్ చేస్తే అనేక మందికి రికమెండ్ అవుతుంది. మీరు అందరూ నాకు సపోర్ట్ చేసిన వారు అవుతారు. ఇలాంటి వీడియోలు మరిన్ని మీ ముందుకు నేను తేవాలని నా కొరకు ప్రార్థన చేయండి. స్నేహితులారా, మరి ఈ వాక్యం మనం ముగించుకుందాము. మరి ముగించుకునే సమయంలో మరి ఒక చిన్న మాట, ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రతి ఒక్కరూ మరి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇదే నా చిన్న విన్నపం. స్నేహితులారా, నా కొరకు, నా సంఘం కొరకు ప్రార్థన చేయండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. మరి ప్రతి ఒక్కరికి ఈ వీడియో ఉపయోగపడాలని మరి దేవుడు చేయాలని కోరుకుంటున్నాను. ఈ వాక్యం మీ అందరి హృదయాల్లో దేవుడు దీవించును గాక. ఆమెన్, ఆమెన్.